అంగన్వాడీలకు జీతాలు పెంచాలి, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి, అర్హులైన హెల్పర్స్ అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి, సూపర్వైజర్ల పోస్టులు నిర్వహించాలని చెప్పి ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈరోజు కడప కలెక్టరేట్ ఆఫీస్ ముందు రిలే దీక్షలు చేయడం జరుగుతుంది. నిన్న మొన్న 2 రోజుల పాటు ప్రాజెక్ట్ ఆఫీసులు కూడా రిలే దీక్షలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేనటువంటి పరిస్థితి. చాలాసార్లు డైరెక్టర్ గారు అయితేనేమి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇంటి పత్రాలు ఇచ్చినాం. మేము మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము, మాకు జీతాలు పెంచాలి, మీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినారు. దాదాపు సోమకాలం అయిపోయింది, పుణ్యకాలము. కాబట్టి ఇప్పుడైనా స్పందించి కూటమి ప్రభుత్వము అంగన్వాడీలకు జీతాలు పెంచాలంటే చెవులో వేసుకోనటువంటి పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీలు మహిళలు మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రిలే దీక్షలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి. జీతాలు పెంచకపోగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త యాప్లు తెచ్చి అంగన్వాడీ టీచర్లను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఈకేవైసీ అని, అపార్ అని, ఆధార్ అని. ఆధార్ లబ్ధిదారులు చేయించుకోవాలా, లబ్ధిదారుల ఆధార్ కార్డు చేయించుకోకపోయినా అంగన్వాడీ టీచర్లే మేమే బాధ్యులమంట. ఇది ఇంత ఇడ్డూరంగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరిచ్చే గ్యాస్ బిల్లు ఒక లబ్ధిదారునికి 50 పైసలు ఇస్తున్నటువంటి పరిస్థితి. నెలకు 100 రూపాయలు కూడా రాదు లబ్ధిదారుల సంఖ్యను బట్టి. తర్వాత మెనూ ఛార్జీలు, కూరగాయ ధరలు మీ ఇంట్లో అడగండి, మీ భార్యను అడగండి, మంత్రులు కానీ, మహిళా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. ఒక సిలిండర్ ఒక 5 మందికి 6 మందికి ఎన్ని రోజులు వస్తుంది? అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని రోజులు సిలిండర్ వస్తుంది? ఒక ఇంట్లో వంట చేసుకోవాలంటే నలుగురికి కూరగాయ ధరలు ఎంత అవుతున్నాయి? అంగన్వాడీ స్కూల్ పిల్లలకు ఎంత దొరుకుతున్నాయి? అంగన్వాడీ టీచర్లు చేతి నుంచి డబ్బులు పెట్టి ఈరోజు పిల్లలకు వండే పరిస్థితి మేము చేస్తున్నాము. సెంటర్ అద్దెలు అప్పులు తెచ్చి సెంటర్ నడిపే పరిస్థితి. సెంటర్ల యజమానులకు మేమే అడ్వాన్సులు ఇవ్వాలి, గవర్నమెంట్ ₹1 ఇవ్వనటువంటి పరిస్థితి. సెంటర్లకు అడ్వాన్సులు మేమే ఇవ్వాలి, అద్దెలు చెల్లించాలి. గవర్నమెంట్ ఇచ్చే అద్దెలు 2000, 3000 పట్టణ ప్రాంత అవి కూడా ఏమాత్రం సరిపోనటువంటి పరిస్థితి. ఏదో ఒక రోజు ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేస్తుంది, కనీస వేతనాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తారని చెప్పి మేము పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి. దున్నపోతు మీద వాన కురుస్తున్నటువంటి పరిస్థితి. అన్న ఇప్పుడన్నా చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి, అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించకపోతే మేము చలో విజయవాడ లోపల మీరు జీతాలు పెంచాలి, పెంచకపోతే భవిష్యత్తులో రాజీ లేని పోరాటాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు జరిగే 2 రోజులు రిలే నిరాహార దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. మీరు ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నో మాకు హామీలు ఇచ్చారు. మీ సమస్యలు తీరుస్తాము, మీకు జీతాలు పెంచుతామని టెంట్ల దగ్గరికి రోజు వచ్చి చెప్పారు. ఇప్పుడు ఏమైనాయి మీ హామీలు? మాతో ఇన్ని సేవలు చేయించుకుంటున్నారు. మీ ప్రభుత్వం నిలబడాలన్నా మా ఐసీడీఎస్ డిపార్ట్మెంటే ప్రముఖ పాత్ర వహిస్తుందని మీకు తెలుసు. కాబట్టి మేము అందించే సేవలు ఎన్నో ఉన్నాయి, కానీ మమ్మల్ని ఏ విధంగా గుర్తిస్తున్నారో మీకు విఘ్నతగా వదిలేస్తున్నాము. కాబట్టి మీరు నెక్స్ట్ మహాధర్నా నుంచి మాకు జీతాలు పెంచాలని మేము మీకు కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా కడప జిల్లా వద్ద కలెక్టర్ ఆఫీస్ వద్ద జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నాము. 2017వ సంవత్సరంలో మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు అంగన్వాడీ వర్కర్స్కు బంపర్ బొనాంజా దీపావళి కానుక అని చెప్పి 1500 వేతనం పెంచుతానని అప్పట్లో 2017వ సంవత్సరంలో చెప్పిన మాట ఇప్పటికీ కూడా నెరవేర్చుకోలేకున్నాడు మన నరేంద్ర మోడీ గారు. కావున మేము ఒక్కటే చెప్తున్నాము, ఎంతోమంది మీ మీద అభిమానంతో మిమ్మల్ని 3 సార్లు గద్దె ఎక్కించినారు. ఎందుకు? బాగా వర్క్ చేస్తున్నారు, బాగా అందరినీ కార్మికులను గుర్తిస్తున్నారనే ఉద్దేశంతో. మరి అంగన్వాడీ వర్కర్లను ఎందుకు గుర్తించడం లేదని మరి మేము మోడీ గారిని అడుగుతున్నాము. 2017 నుంచి ఇప్పటికి మీరు 3 సార్లు గెలుపొందినారు. ఎందుకు? మేమంతా వేసింటేనే అభిమానంతో మీరు గెలుపొందినారు. కాబట్టి వెంటనే అంగన్వాడీ వర్కర్స్ను గుర్తించి ఆ 2017 సంవత్సరంలో ఇచ్చిన 1500 దీపావళి బంపర్ బొనాంజాను వెంటనే అమలు చేయాలని
అంగన్వాడీ వర్కర్స్గా కోరుచున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 23, 24 తేదీల్లో ప్రాజెక్ట్ ఆఫీస్ కాడ రిలే దీక్ష చేశాము. 25, 26 తేదీల కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా రిలే దీక్షలు చేస్తున్నాము. ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, మీరు 42 రోజులు మేము సమ్మె చేస్తుంటే మీరు మా తండ్రి దగ్గరకు వచ్చి మేము మా ఆడబిడ్డలము మీకు అసలు మీరు చాలా కష్టపడిన 42 రోజులు సమ్మె చేస్తారు కాబట్టి మీకు కనీస వేతనాలు మేము పెంచుతాం, మాకు అధికారం పార్టీ మేము వచ్చిన వెంటనే మీకు జీతాలు పెంచుతామని మాకు ఆ రోజు టెండర్ దగ్గరకు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలుపుకోకుండా ఇప్పుడు మాకు మంత్రితో నిన్న 2 రోజుల కిందట మంత్రులతో చర్చలు జరిపింది. మా యూనియన్ నాయకులతో 3 సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాం కానీ జీతం ఒక్కటి అడగొద్దని ఆమె చెప్పడం జరిగింది. అసలు ఆ మాట చెప్పడం చాలా ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేకోకుండా మాట ఇట్లా చేయడం చాలా దుర్మార్గమైన పద్ధతి ధోరణి అవలంబిస్తుంది. ఒకే చెప్తున్నాం, మీరు కూటమి ప్రభుత్వానికి మాట ఇచ్చినప్పుడు మాట నిలుపుకోవాలి, అంతేగాని ఇప్పుడు అధికారం వచ్చిన ఒక మాట ప్రతిపక్షం ఒక మాట అని మాట్లాడడం సరికాదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునుపు అంగన్వాడీలు చేస్తున్నటువంటి విరోచిత పోరాటానికి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ నాయుడు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో వారికి వీలైన చోటల్లా పాల్గొని మేము అధికారంలోకి వస్తే మెరుగైనటువంటి జీతాలు ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి కల్లబల్లి మాటలు చెప్పి ఈరోజు అంగన్వాడీలు 2 సంవత్సరాలుగా విజ్ఞాపనలు చేస్తున్నప్పటికీ, అనేక పద్ధతిలో నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రశాంతంగా ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అమరావతి భ్రమరావతి అనేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను లేదా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో వారి సేవలను గుర్తించకుండా వారు చేసిన సేవలు చెప్పుకొని అవార్డుల మీద అవార్డులు పొందుతున్నాడు తప్ప ఈ వారి సేవలను మాత్రం గుర్తించడం లేదు. చంద్రబాబు నాయుడు అంటేనే కార్మిక ద్రోహి అని చెప్పి ముద్రేసుకున్న చంద్రబాబు నాయుడు నేను మారిన మనిషిని, నేను మారినాను, ఇప్పుడు ప్రజలకు, కార్మికులకు, సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గానికి, ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్లు అందరినీ కూడా ఆదరణ చూపించి వారికి మెరుగైనటువంటి జీతాలు ఇస్తానని చెప్పి ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు మొండి చేయి చూపించాడు. ఈరోజు చర్చలకు పిలిచేటువంటి పరిస్థితి లేదు. చర్చలకు పిలిస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్లు, కమిషనర్లు లేకపోతే మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే మేము పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసే వాళ్ళమే తప్ప మేము నిజంగా సమస్యలు పరిష్కరించే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం లేదు మాకు, కాబట్టి మేము పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తాం, మీరేదో చెప్పండి అది తీసుకుపోయి చెప్తామంటా ఉన్నారు. అంటే కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డైరెక్టర్లు, మంత్రులు వీళ్ళందరూ కూడా నెలైతేనే లక్షలాది రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఏ పద్ధతిలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ పనిచేస్తోంది కాబట్టి దానికి ఒక బాధ్యులు లేకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉండాలి కాబట్టి దానికి మీరు ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి కారణం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్. మరి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మీరు చూడాల్సినటువంటి బాధ్యత లేదా? కాబట్టి లక్షల జీతాలు తీసుకుంటూ పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తామని సిగ్గుసేటు వెంటనే చంద్రబాబు నాయుడు కల్పించుకోవాలా. గతంలో అంగన్వాడీల ఎడల కర్కశంగా వ్యవహారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరోసారి అంగన్వాడీలు సిద్ధమవుతూ ఉన్నారు, అంగన్వాడీలు పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈరోజు అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల దగ్గర రిలే నిరాదీక్షలు చేస్తూ ప్రశాంతంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రశాంతతను దెబ్బ కొట్టకుండా నీవు వెంటనే సమస్యలు పరిష్కరించాలా. నువ్వు ఇచ్చిన హామీ ఏదైతుందో జీతాలు పెంచుతానని చెప్పినటువంటి మెరుగైన జీతాలని చెప్పావు, ఎంత జీతాలు ఇస్తావో చెప్పు, లేదా కనీస వేతనాలు ఇస్తావా, లేకపోతే జీతాలు పెంచిస్తావా అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు పదే చెప్తున్నప్పటికీ కూడా గ్రాట్యుటీ ఇవ్వాలా అంగన్వాడీలు ఎలిజిబుల్ వాళ్ళు అని చెప్పినప్పటికీ కూడా గ్రాట్యుటీ ఈరోజు తూతు మంత్రంగా కన్నీళ్లు తుడిచే విధంగా
అదేవిధంగా లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 1,20,000 ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నాడు. మాకు సర్వీస్ని బట్టి గ్రాట్యుటీ రావాలా, మాకు సర్వీస్ని బట్టి సామాజిక భద్రతా చట్టాలు పిఎఫ్ ఈఎస్ఐ అమలు పరచాలా. కానీ వాటిని అమలు పరచకుండా ఈరోజు స్కీమ్ వర్కర్ల ముద్దు పేరుతో సామాజిక భద్రతలు కంచికి పంపించి సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికి కూడా దాని గ్రాట్యుటీని పక్కన పెట్టి ఈరోజు బేరసారాలకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఈ యొక్క అంగన్వాడీ సమస్యలు న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు, ఏ జీతాలు పెంపు, సూపర్వైజర్ పోస్టులు భర్తీ, ఖాళీలుగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ, అదేవిధంగా రాజకీయ ఎంపులు మానుకొని వాళ్ళకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించి అదేవిధంగా మెయిన్ అంగన్వాడీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా గతంలో మీకు తెలియజేశారు. ఆ గవర్నమెంట్లో హామీలు ఇచ్చారు, మీరు కూడా దానికంతా అమలు పరుస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. ఎన్నికల హామీలు అమలు పరచకపోతే అంగన్వాడీలు రేపు మార్చి 2వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఆ లోపలనే సమస్యలు పరిష్కరించు, లేకపోతే నీ ప్రభుత్వం పైన దండయాత్ర చేసేదానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి ఏఐటీసీ సిఐటియు సంఘాల తరపున హెచ్చరిస్తూ ఉన్నాం.